ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీవన్ డివిజన్ జిఎం ఆఫీస్ కాడికి రావడం జరిగింది. ఇక్కడ సార్లు జిఎం ఆఫీస్కి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన సార్ యూనియన్ వాళ్ళు పీఆర్పీ కోసం ఇప్పటివరకు అయితే 11 రోజులు నిరాదీక్ష చేయడం జరిగింది. అసలు వాళ్ళకు సమస్య అయింది, వాళ్ళ మాటల ద్వారా తెలుసుకున్నాం. సార్ ఈరోజు మీరు నిరాదీక్ష చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన అసలు కారణాలు ఏంటి అని చెప్తారా? సింగరేణిలో అధికారులకు కోల్ ఇండియాతో సమానంగా చెల్లించాల్సిన ఏవైతే పీఆర్పీ ఉన్నాయో బకాయిలు 2-3 సంవత్సరాల నుంచి కూడా చెల్లించట్లేదు. మాకు న్యాయంగా కావాల్సిన వాటి గురించి మేము పోరాటం చేస్తున్నాము. శాంతియుతంగా ర్యాలీలు చేసాము, అందరికీ అర్జీలన్నీ కూడా సమర్పిస్తున్నాము. కాకపోతే ఎటువంటి స్పందన లేదు యజమాన్యం నుంచి. అందుకని చెప్పి మేము ఇప్పుడు ప్రస్తుతం రిలే నిరాదీక్ష చేస్తున్నాం. ఇట్లా సమస్యలు తీరాలు చేస్తారా అంటారా? మధ్యలో ప్రభుత్వానికి ఏమైనా విన్నవించుకుంటున్నారా? ప్రభుత్వానికి విన్నవించడం కూడా జరుగుతుంది రెగ్యులర్గా. ఇప్పుడు చాలాసార్లు కలిసాము, కానీ ఎటువంటి స్పందన లేదు. ఇంకా ముందు ఏం చేపట్టాలన్నది పై దాన్ని నిర్ణయిస్తారు, దాని ప్రకారం ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ డ్యూటీలో ఉండే ఉంటారు. ఆల్రెడీ డ్యూటీ ఇప్పటికి 11 రోజులు అయింది కదా సార్ పని చేసి. మన సమస్యలు మనం కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంతో తెలుసుకోవాలనుకుంటున్నాం. మీకు యూనియన్ ఉంటుంది కదా, ఆ యూనియన్తో మాట్లాడిందా? మాకు అసోసియేషన్ ఉంది, సీఎంఐ అసోసియేషన్ ఉంది. దాంతో నుంచి మనం అన్నీ చేస్తున్నాము. మేము ప్రస్తుతం డ్యూటీలో ఉండట్లేదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా లీవ్ తీసుకుని మా సొంత లీవ్లు పెట్టుకుని మేము చేస్తున్నాము. అంతేగాని డ్యూటీలో ఉండి చేయట్లేదు. ఇది సార్తో మాట్లాడదాం. మాకు డేస్ రిడక్షన్ కోల్ ఇండియాలో అమలైంది. వేతన సవరణ చట్టం కోల్ ఇండియాలో అమలైంది. అది ఇప్పటివరకు మన సింగరేణిలో అమలు నోచుకోండి. దీని మీద మనం రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది చాలాసార్లు. అదేవిధంగా ఇంతకుముందు మాకు సింగరేణి చాలా లాభాల పాత్రలు అధికారుల పాత్ర చాలా ఉంది. దానికి సంబంధించిన పర్ఫామ్ వెళ్ళి రిటైర్డ్కి గత 3-4 సంవత్సరాల నుంచి రావడం, అది కూడా రావాలని డైరెక్టర్లకి, చైర్మన్కి అందరికీ నూతన ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అది కూడా అమలు నోచుకోలేదు. ఇంకా ఫంక్షన్లో ఇటువంటి ర్యాలీలు నిరాహార దీక్షకు వచ్చి రావడం జరిగింది. అదేవిధంగా మా సీఎంఓ సంస్థ కూడా అసోసియేషన్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ నిన్న వాళ్ళ కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క సీఎం గారు కూడా కలవడానికి వాళ్ళు వేచి ఉండడం జరిగింది. ఇంకా వాళ్ళకి కంపార్ట్మెంట్ దొరకట్లేదు. ఇప్పటికీ మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా బాధ, మా గోడు వినిపించుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాము. అవకాశం కల్పించడం ధన్యవాదాలు. ఈరోజు చూసుకున్నట్టయితే వీళ్ళు దాదాపు 11 రోజుల నుంచి నిరాదీక్ష ఆర్జీవన్ కానీ ఆర్జీ2 కానీ ప్రతి ఒక్క ఏరియాలో చేస్తున్నారు. వీళ్ళు బట్టి విక్రమార్క గారు వీళ్ళకు వారి కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని నేను ఈరోజు మీడియా ద్వారా కోరడం జరిగింది. నేను తీసుకున్నాను.